మట్టిలో మాణిక్యాలు మన సూదెపల్లె గ్రామం యొక్క విద్యార్థులు మరి ఆ గ్రామాల్లో ఉండి కూడా చదువుతో పాటు మరి క్రీడల్లో కూడా రాణిస్తూ మేము చదువులో ఒక్కటే కాదు ముందంజలో ఉండేది, క్రీడల్లో కూడా ముందంజలో ఉంటామని చెప్పి తమ ప్రతిభను చాటుకుంటున్నారు మన సూదెపల్లె గ్రామం విద్యార్థులు. రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి పోటీలలో, కబడ్డీ పోటీలలో, త్రోబాళ్లలో, అన్నిట్లలో, అన్ని రంగాలలో వాళ్ళ ప్రతిభను చాటుకుంటూ ఈరోజు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఉండి మరి విద్యతో పాటు క్రీడల్లో ప్రోత్సహిస్తున్నటువంటి మరి గురువు గారైనటువంటి శ్రీమతి రసూల్ బి గారి ఆధ్వర్యంలో, పీఈడి మేడం రసూల్ బి గారి ఆధ్వర్యంలో సూదెపల్లె గ్రామ విద్యార్థులు దినదినాభి అభివృద్ధి చెందుతున్నారు. ఫిజికల్ గా, శారీరకంగా, వాళ్ళు మానసికంగా దృఢంగా ఉండడానికి ఎంతో కష్టపడుతున్నారు మన పీఈడి మేడం రసూల్ బి గారు. మరి రసూల్ బి గారి ప్రోత్సాహంతో పిల్లలు కూడా ఆరోగ్యంగా, సంతోషంగా, ఆహ్లాదకరంగా ఉంటూ మరి కేవలం చదువుతో పాటు కాకుండా ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి మరి క్రీడలు కూడా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఆ క్రీడా రంగంలో రాణించడానికి కష్టపడుతున్నటువంటి మన పీఈడి మేడం రసూల్ బి మేడం గారితో ఇవాళ మనం కలుసుకొని మరి ఆ పిల్లల యొక్క ప్రతిభను గుర్తించడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. కాజా హుసేన్, కెమెరామ్యాన్ సద్దాంతో. హెచ్ఎం మేడం చేతుల మీదుగా జి నరేష్. పిటి మేడం అండ్ శ్రీమతి వరలక్ష్మి మేడం గారికి ధన్యవాదాలు. స్టేట్ లెవెల్ విద్యార్థులు క్రీడలలో అన్నింటిలో కూడా స్టేట్ లెవెల్ వెళ్ళి సర్టిఫికేట్స్ అండ్ మెడల్స్ సాధించడం జరిగింది. అది లక్ష్మీనారాయణ రెడ్డి కబడ్డీ విభాగంలో స్టేట్ లెవెల్ వెళ్ళడం జరిగింది. నరేష్ త్రోబాల్లో స్టేట్ లెవెల్ మీట్ అయినాడు. తర్వాత లావణ్య బాక్సింగ్ స్టేట్ లెవెల్. తర్వాత శ్రీవాణి ఈఎంఐ కూడా స్టేట్ లెవెల్ త్రోబాల్. అదే దీనికి ఈ విద్యార్థులను ప్రోత్సహించి మరి స్టేట్ లెవెల్ మీట్కు అది కూడా ప్రోత్సహించి తీసుకెళ్ళినటువంటి మరి మా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడి రసూల్ మేడం గారికి మా ఉపాధ్యాయులందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మండలం లెవెల్లో 23, తర్వాత నియోజకవర్గంలో 20, డిస్ట్రిక్ట్ లెవెల్లో 15, స్టేట్ లెవెల్లో 4 మెడల్స్ సాధించినారు మన వాళ్ళు. పోయినసారి 3 మెడల్స్ వచ్చినాయి, ఈసారి 4 వచ్చినాయి. స్టేట్ లెవెల్లో వచ్చేసి లక్ష్మీనారాయణ కబడ్డీ, నరేష్ త్రోబాలు, శ్రీవాణి త్రోబాలు, లావణ్య బాక్సింగ్లో వచ్చినారు. ఈ స్టేట్ లెవెల్ సర్టిఫికేట్ ఎంతో ఉపయోగపడతాయి. పోయినసారి 2% ఇచ్చారు కదా గవర్నమెంట్, ఈసారి 3% జాబ్స్ కానీ హైయర్ స్టడీస్ కానీ బాగా ఉపయోగపడతాయి. సెల్ ఫోన్లకి చాలా దూరం ఉండాలి, సెల్ ఫోన్ జోలికి వెళ్ళొద్దండి, సెల్ ఫోన్ అసలు తీసుకోవద్దండి. ఇంకోటి వచ్చి పరిస్థితులు బాగాలేవు, అబ్బాయిలు అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేర్చుకొని మీరు ఎంతగా చదువుకుంటే అంత బాగుంటుందని మేము కూడా కోరుకుంటున్నాం. రెండోది వచ్చేసి సెల్ ఫోన్లకి దూరం ఉండాలి. అబ్బాయిలు అమ్మాయిలు కూడా చాలా మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఎదగండి, మాకు మంచి పేరు తెచ్చి మీరు భవిష్యత్తులో మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం చెప్పడం గారికి. ఇద్దరు అమ్మాయిలు రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీల్లో పాల్గొని పథకాలు సాధించినందుకు చాలా గర్వంగా ఉంది. సూదెపల్లె గ్రామంలో ఉన్నటువంటి జెడ్పీహెచ్ స్కూల్లో ఉన్నటువంటి ఎంతో మంది ఆనిముత్యాలని బయటకు తీస్తున్నటువంటి వ్యక్తి మన పీఈడి రసూల్ బి మేడం గారు. మరి పీఈడి రసూల్ బి మేడం గారితో ఈరోజు మనం మాట్లాడుతున్నాము. మేడం, మరి మీకు ఇన్ని పథకాలు తీసుకొస్తున్నారు, పిల్లలు ఇంత కష్టపడి వాళ్ళు కూడా పథకాలు తీసుకొస్తున్నారు. మరి రాష్ట్ర స్థాయిలో మన పిల్లలు మరి ఇంత మంచి పేరు తీసుకొస్తున్నారు కాబట్టి మరి ఈ రంగంలోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? ఈ రంగంలోకి మీరు ఎలా వచ్చినారు? నేను చిన్నప్పటి నుంచి చదివేటప్పటి నుంచి మా
సారోళ్ళు గురువులు ప్రోత్సహించిన గేమ్స్ ఇలా ఆడాలి అని. నాకు గేమ్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టము. గేమ్స్తో పాటు ఆటలు పాటలు పనిలో అన్నిట్లో ఫస్ట్. మా హిందీ సార్ కూడా ఆల్ ఇన్ వన్ అని అనేవాళ్ళు. ప్రతి ప్రైజ్ రసూల్వి ఫస్ట్ ప్రైజ్. ఏదైనా August 15th కానీ ఏదైనా కల్చర్ ఏది పెట్టినా రసూల్వి ఫస్ట్ ప్రైజ్. ఎవ్రీ ఇయర్ 8 ప్రైజ్ కన్నా తక్కువ వచ్చే కాదు. అలానే హై స్కూల్లో మా సుదర్శన్ సార్ గారు నాకు ప్రోత్సహించారు, ఈ విధంగా ఆడాలమ్మా కబడ్డీ. నేను స్కూల్ లెవెల్ నుంచి 2nd క్లాస్ నుంచే అబ్బాయిలతో కూడా కబడ్డీ ఆడేదాన్ని. అలా ఆడుకుంటూ నేషనల్ స్థాయిలో కూడా ఆడిన. మా పీడీ సారు ప్రోత్సాహంతోనే, సుదర్శన్ సార్ ప్రోత్సాహంతోనే ఈ లెవెల్కి వచ్చిన. అట్లే ఇట్లా డిగ్రీ కంప్లీట్ చేసుకొని బీపీడీ కంప్లీట్ చేసుకొని తర్వాత స్పోర్ట్స్లో వచ్చేసిన. కంప్లీట్ చేసుకున్న తర్వాత పీఈటీ జాబ్కి అప్లై చేసుకుంటే జాబ్ వచ్చింది. దాని ద్వారా మన పిల్లలకి ఉత్తీర్ణం తేవాలని ఈ విధంగా అట్లే నేషనల్ 4 ఆడాలంటే కారణం దానికి మా గురువులు గారే కారణము. స్టేట్ 15 ఆడినాను. తర్వాత డిస్ట్రిక్ట్ లెక్క లేనంత. స్కూళ్ళలో కూడా ఛాంపియన్షిప్ మాది. ఎక్కడ పోయినా ఛాంపియన్షిప్ మాకు మా అన్నయ్య గారికి దక్కేది. ఎప్పుడు శిక్షావళి మా అన్న కానిస్టేబుల్, ఇప్పుడు ఏఆర్కి వచ్చినారు, ఆయన కూడా నేషనల్ లెవెల్. మా భాష అని క్రికెట్లో ఆయన కూడా అంతే. ఇప్పుడు కూడా మా హస్బెండ్ సహకారంతో నేను ఎన్నో ముందుకు వెళ్తున్నా. మొహమ్మద్ రఫీ చాలా ముందుకు ఏ దాంట్లోనో రాని మంచిగా ఉండు, అందరితో బాగుండు, బాగా పిల్లల్ని డెవలప్ చేయ ఈ విధంగా అని మా హస్బెండ్ కూడా ప్రోత్సహించిన. మా తల్లిదండ్రులు, మా అత్తమామలు అందరూ నాకు ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి రాగలను. ఇక్కడ సూదేపల్లి పిల్లలు కూడా చెప్పినట్లు వింటున్నారు. నేను ప్రతి స్కూల్లో ఏ స్కూల్లో పోని ఆ స్కూల్లో ప్రతి సంవత్సరం స్టేట్ 2, 3 ఆడిచ్చేదాన్ని. ఏ స్కూల్లో ఇంకా గార్యపురం ఫస్ట్ అపార్ట్మెంట్లో అక్కడ 8 స్టేటు, తర్వాత గనిలో ఒక 6 స్టేట్లు, తర్వాత పెద్దనేటూరులో 4 స్టేట్లు, తర్వాత ఇక్కడ సూర్యాపల్లిలో లాస్ట్ ఇయర్ 3, ఇప్పుడు 4 స్టేట్లు. ఇప్పుడు ప్లేస్మెంట్ లాస్ట్ ఇయర్ ప్లేస్లో వచ్చినాయి ఫస్ట్, ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా ప్లేస్లో వచ్చినాయి. త్రోబాల్, బాక్సింగ్ ఇట్లా దాంట్లో కబడ్డీ. నా స్పెషలైజేషన్ గేమ్ కబడ్డీ తర్వాతనే వాలీబాల్, త్రోబాల్. కబడ్డీలో బాగా రాణిస్తా. ఇప్పుడు కూడా అది మొన్న కూడా పోయి వచ్చిన స్టేట్ మీట్కి చాలా బాగా అప్సెటింగ్ చేస్తే కేఈ ప్రభాకర్ కూడా ప్రోత్సహించిన, చాలా బాగా చేసినని మెడల్ మొమెంటో ఇవ్వడం కూడా జరిగింది సార్. ఇట్లా మా హెచ్ఎం మేడం కూడా మాకు బాగా సహకరిస్తారు. మన వరలక్ష్మి మేడం గారు లాంటి మేడంని నేను ఎక్కడ చూడలే. అంత మంచి వాళ్ళు, తల్లి కన్నా బాగా గౌరవిస్తారు, ప్రోత్సహిస్తారు. పోమ్మా ఆడించమ్మా, నువ్వు బాగా ఆడిపిస్తానని నన్ను ముందుగా ప్రోత్సహించి ముందుకు నడిపించే హెచ్ఎం మేడం కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా మీరు మా ప్రతిభని వెలకతీసి వచ్చినందుకు కాజన్న మీకు కూడా ధన్యవాదాలు. ప్రధానంగా మన సూదేపల్లి గ్రామంలో జెడ్పిహెచ్ స్కూల్కి మీకు సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి? మీకు ఇక్కడ వాళ్ళు ఎలా సహాయ సహకారాలు అందిస్తున్నారు? స్పోర్ట్స్లో బాగా రాణిస్తున్నారు సార్ పిల్లలు, స్టేట్ లెవెల్ ఆడుతున్నారు. మాకు సహాయం చేయండి అని దాతలు కోరడం జరిగింది. అందరు కోరుతుంటే ఒకసారి జయరామ్ సార్కి ఫోన్ చేయడం జరిగింది. సార్ నాకు ఇట్లా స్పోర్ట్స్ డ్రెస్సులు కావాలా, పిల్లలు బాగా ఆడుతున్నారు, మంచిగా రాణిస్తున్నారు, మీరు స్పోర్ట్స్ డ్రెస్సులు ఏమైనా ప్రొవైడ్ చేయగలరంటే ఎవరికి ఫోన్ చేద్దామా, ఎవరిని అడగొద్దు, నేనే మొత్తం అందరికీ ఇస్తాను స్పోర్ట్స్ డ్రెస్సులని. 20 జతలు పిల్లలకి కుట్టడం జరిగింది. ఆయన సహకారం చాలా మాకు ఉపయోగపడింది. ముందు ఆయన మళ్ళీ సహకరిస్తారని ఆయన కృతజ్ఞతగా మేము ఉంటామని, ఆయన సహాయం ఎప్పుడు మర్చిపోమని కోరుతున్నాం సార్. పీఈడీ వృత్తి నిర్వహిస్తున్నటువంటి మీరు మరి పిల్లలకి అంతిమ మీ లక్ష్యం ఏంది రేపు భవిష్యత్తులో? పిల్లలు బాగా చదువుకోవాలి సార్. చదువుతో పాటు క్రీడల్లో, ఆటల్లో అన్నిట్లో ముందుకు వచ్చి వాళ్ళు మంచిగా అభివృద్ధి సాధించాలని, గ్రామానికి, టీచర్లకి, మా హెచ్ఎం గారికి మాకు మంచి పేరు తీసుకురావాలి. ఇక్కడ గ్రామ పెద్దలకు కూడా మంచి పేరు తీసుకురావాలి. ఒక ఉన్నత స్థాయిలో మమ్మల్ని తీర్చిదిద్దాలని, వాళ్ళని కూడా మేము తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం సార్. ప్రస్తుతము ఇంకా స్కూల్కి ఎటువంటి డెవలప్మెంట్ కావాలనుకున్నారు? మరి పిల్లలు క్రీడా రంగంలో రావాలంటే మీకు ఎటువంటి వసతులు కావాలి? క్రీడా రంగానికి ముందు గ్రౌండ్ సార్, గ్రౌండ్ లెవెలింగ్ బాగుండాలి సార్. గ్రౌండ్ లెవెలింగ్ బాగుండి కాంపౌండ్ వాళ్ళు వచ్చి క్రీడా పరికరాలు, మనకి ఏమేమి క్రీడా పరికరాలు ఉన్నావో ఆ క్రీడా పరికరాలు, పిల్లల స్పోర్ట్స్ డ్రెస్సులు, క్రీడా పరికరాలు, ఒకటి స్పోర్ట్స్ రూము, అట్లాంటి పిల్లలకి గేమ్స్ ఆడేటప్పుడు స్పోర్ట్స్ డ్రెస్సులు చేంజ్ చేసుకోవడానికి, వాళ్ళు గేమ్స్ మెటీరియల్ పెట్టుకోవడానికి ఒక స్పోర్ట్స్ రూము, గ్రౌండ్ లెవెలింగ్ వచ్చి బాగా కోర్టులు, వాలీబాల్ కోర్టులు, వాళ్ళ ఫోల్స్, నెట్లు అవన్నీ మనకు ప్రొవైడ్ చేస్తే, క్రీడా పరికరాలన్నీ ప్రొవైడ్ చేస్తే దీనికి ఇంకా రెట్టింపు నేను వాళ్ళకి ఇంకా సాధిస్తానని కోరుతున్నా సార్. ఇట్లా దాతలు ముందుకు వచ్చి మాకు అన్ని ప్రొవైడ్ చేస్తే సూదేపల్లిని నంబర్ 1గా తీర్చిదిద్దుతానని కోరుకుంటున్నా సార్.
మరి సూదేపల్లె జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి క్రీడల్లో రాణించి మరి వాళ్ళ ప్రతిభను గుర్తించి వెలికి తీస్తున్నటువంటి మన రసూల్ బి మేడం మరి దొరకడం నిజంగా పిల్లలు చేసుకున్నటువంటి అదృష్టము. మరి అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి మేము క్రాంతి కిరణం తరపున మేడంకు ధన్యవాదాలు చేస్తున్నాం. నమస్తే. థ్యాంక్ యూ సార్.